దోమల నివారణతోనే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని తారక రామానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ తెలిపారు. ఆర్టీఎం హైస్కూల్ నందు ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. సర్ రొనాల్డ్ రాస్ అను శాస్త్రవేత్త ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని గుర్తించిన రోజున ప్రపంచ దోమల దినోత్సవంగా పాటించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే నీటి నిల్వ లేకుండా దోమలు వృద్ధి చెందకుండా చూడాలన్నారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలు 5 రోజులకు మించి ఉంచరాదన్నారు. సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాలు, మెదడు వాపు వంటి వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, ప్రజలకు దోమల ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలని, దోమలు కొట్టకుండా దోమతెరలు వాడాలని తెలిపారు. ఆరోగ్య సూత్రాలను పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి స్రవంతి, ఆరోగ్య కార్యకర్త ఏఎన్ఎం రేవతి, ఆశా కార్యకర్తలు పద్మ, అశ్విని, విద్యార్థులు పాల్గొన్నారు. తీసుకోవాలి. ముఖ్యంగా ఏమంటే నీటి నిల్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ దోమలు గుడ్లు పెట్టడం వల్ల అవి పొదిగి ఆడ దోమలు ఏమిరా అంటే మనిషి రక్తాన్ని తీసుకుంటాయి ఆహారంగా. దానివల్ల ఏమిటంటే ఎవరికన్నా వ్యాధి ఉండే వారి నుంచి మనకి ఆరోగ్యవంతునికి వ్యాప్తి చెందుతాయి. ఈ విధంగా చేయకుండా ఉండేదానికి మనము అంటే ప్రజల యొక్క భాగస్వామ్యంతో మనము మలేరియా లేదంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులు అన్నీ కూడా అరికట్టాలని మనము మీలో అవగాహన